హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అనౌన్స్ చేశారు. అంటే ఎలక్షన్స్ ముందర పాదయాత్ర పక్కా చేస్తాను, ఈసారి పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తానని చెప్పారు. సో ఇది ఇప్పుడు వైసీపీ కార్యకర్తల్లో ఒక ఉత్సాహం అయితే నెలకొనడం చూస్తున్నాం. అంటే గతంలో 2019 ఎలక్షన్స్ కంటే ముందర 2014 ఎలక్షన్ కంటే ముందర పాదయాత్రలు చేశారు. సో ఆ రకంగా అధికారంలోకి రావడంలో కీలకమైంది. ఇప్పుడు కూడా ఇది కూడా మరోసారి అధికారంలోకి రావడానికి కీలకమవుతుందని కూడా భావిస్తున్నారు. మరి పాదయాత్ర చేస్తే ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది? మరి అధికారంలోకి వస్తారా? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం, మొన్నటి నుంచి కూడా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కాస్త యాక్టివ్ అయినట్టుగా కనిపిస్తున్నారు. పర్యటనలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. పర్యటనలో ఎక్కువగా ఉద్రేకమై కూడా మాట్లాడడం చూస్తున్నాం. ఆ రకంగానే పాదయాత్ర కూడా అనౌన్స్ చేశారు. సో మరి పాదయాత్ర ఎలక్షన్స్ కంటే ముందు ఉంటుందని చెప్తున్నారు. మరి దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది? మీరేం చెప్తారు మేడం దీనికి సంబంధించి? అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా కళల్లో విహరిస్తున్నట్టే కనపడుతుంది. అంటే గతంలో చూసుకుంటే ఒక్క ఛాన్స్ అనే దాంతో ఎలా ఉంటది పరిపాలన, ఆయన చేస్తే ఎలా ఉంటది అనేది ప్రజల్లో అంటే జనరల్ గా ఎట్లా అనుకున్నారంటే రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు కింద ఆదరించారు. సరే ఎట్లా ఒక ఛాన్స్ ఇచ్చి చూస్తే ఎలా ఉంటది అనుకున్నారు, ఇచ్చారు. సరే దాని తర్వాత ఇచ్చిన తర్వాత పరిణామాలు కూడా చూశారు. బాబాయ్ హత్య అయినా కూడా వాళ్ళెవరు నిందితుల్ని ఇంతవరకు ఆయన ఉన్న 5 ఏళ్ళు కూడా ముందుకెళ్ళలేదు, కేసు కానీ ఏది కానీ. సరే అది చూశారు. ఇంకా కుటుంబ తగాదాలు, ఒక చెల్లిని తల్లిని ఏ రకంగా ట్రోల్ చేయటం, వాళ్ళ సాక్షి పేపర్లలోనే ఎలా మాట్లాడించడం, ఇదన్నీ కూడా చూశారు. అంటే సొంత ఫ్యామిలీ మెంబర్సే కూడా అవస్థపడ్డారు. ఇంకా ప్రజల్ని ఏ రకంగా చూశాడు మన అందరికీ తెలిసిందే. ఒక మహిళల్ని, అమరావతి మహిళలే కావచ్చు, ఆయన మూలాన ఏది ఆ 5 ఏళ్ళు కూడా ఏం బాగుపడ్డది రాష్ట్రం? ఏం లేదు కదా. అంటే సంక్షేమాలు ఇచ్చేసాను అని అంటే సంక్షేమాలు కూడా నువ్వు ఫుల్ఫిల్గా ఎక్కడ చేసావు? నువ్వు చెప్పినవేమీ చేయలేదు కదా. 45 ఏళ్ళకే వృద్ధులు పెన్షన్ ఇస్తానన్నాడు. అక్క చెల్లెమ్మలు 45 సంవత్సరాలు వస్తే వాళ్ళకి పని చేసుకోలేరు, 45 సంవత్సరాల నుంచే నేను ఇది ఇస్తానన్నాడు. ఎక్కడిచ్చాడు? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదివిస్తానన్నాడు. ఆ మెగా డిఎస్సి ఇస్తానన్నాడు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నాడు. ఫీజు రీఎంబర్స్మెంట్లు చేస్తాను ఎవ్రీ ఇయర్ అన్నాడు. ఏమీ జరగలేదు కదా. చెప్పింది కూడా అమరావతి నేనైతేనే పూర్తి చేస్తాను అని అన్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి చేతనవ్వదు, ఆయన చేయలేడు, నేనైతేనే పూర్తి చేస్తాను అన్నాడు. ఇదో పెద్ద జోక్ అనమాట అప్పుడు. అంటే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు సీఎంగా చేసిన ఆయన చేత కాలేదంటే ఈయన చేస్తారంట. ఇన్ని చెప్పిన వ్యక్తి ఆయన అధికారంలోకి చేసిన తర్వాత చేసిన పనులేంటి? ఇప్పుడు మళ్ళా ప్రజలు నమ్ముతారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మే ఆస్కారమే లేదు. ఎందుకంటే 5 ఏళ్లలో కూడా ఒక నరకం ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూశారు. సరే అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ రౌడీజం ఏమైనా తగ్గిందా అంటే ఎక్కడా లేదు, స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది. అరే వీళ్ళకి అధికారం ఇస్తే రాష్ట్రం ఎట్లా ఉంటుంది, రాష్ట్రాన్ని వల్లకాడు చేసేద్దామా అనేది ప్రజలు ఆలోచించరా? సో డెవలప్ అంటే ఏంటనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవంతో, ఆయన మీద ఉన్న నమ్మకంతో ఈ రోజున ఏదైనా కూడా అక్కడ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవటమే కావచ్చు, కంపెనీలు రావటమే కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చెందటం, ప్రతిదీ కూడా అభివృద్ధి చెందుతూనే ఉంది. సో ఈయన వచ్చిన తర్వాత అవన్నీ మళ్ళీ కుంటుపడిపోతాయి. మళ్ళా రాష్ట్రం ఇంకో 20 సంవత్సరాలు వెనకబడుతుంది. సో ఈయనకు అవకాశం ఇవ్వకూడదు. అది కూడా కాకుండా వాళ్ళ మినిస్టర్స్గా చేసిన వాళ్ళకి అవగాహన కూడా లేకపోవటం. ఇప్పుడు అంబాటి గారికి సంబంధం లేదు, పోలవరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడమంటే ఎలాంటి మాటలు మాట్లాడాడు? ఆయనకు అర్థం కాదంటే ఎవరికి అర్థం కాదంట. ఆ ప్రాజెక్ట్ డిజైనింగ్ అంటే ఇంజనీర్లకు ఎవరికి అర్థం కాకుండా డిజైన్ చేశారు. సో అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చి చూసుకొని వెళ్ళిన సెంట్రల్ ప్రాజెక్టే కదా. సో వాళ్ళకి తెలియదు, ఈయనకి తెలియదంటే ఎవరికి తెలియదంట. అంటే ఈయన అంత మేధావి. ఇంకోటి మనం వాళ్ళ ఐటీ మినిస్టర్ని చూసాం, కోడిగుడ్డు మీద ఏ కలిపికేది, సన్న బియ్యం సన్యాసిని చూసాం. సో ఆయన బూతులు పంచాంగం చూసాం. ఇట్లా ఏ మినిస్టర్ తీసుకున్నా, ఎవరు తీసుకున్నా, రోజా పురాణం మనకి ఇంకా తెలిసిందే. ఆవిడ మాటలు, బూతులు మాటలు ఇవన్నీ. అంటే ఎవరిని తీసుకున్నా కూడా అంటే ఇంకా తెలుగులో ఉన్న బూతులు ఉన్నాయంటే అది వాళ్ళ వైసీపీ గవర్నమెంట్ వస్తే నేర్చుకుంటారు. ఆ సిలబస్ వీళ్ళు ఇంకోటి ఏమైనా కొత్తగా యాడ్ చేస్తారేమో. సరే ఎవరినైనా పరామర్శించడానికి వెళ్ళారో అని అనుకోవటానికైనా కూడా, పరామర్శించడానికి వెళ్తేనేమో అంటే వాళ్ళు ఏదైనా బెట్టింగ్ గేమ్లో ఆడి చచ్చిపోయారనుకోండి, దాన్ని వేరే వాళ్ళ మీద నెట్టేయటం, దానికి సంవత్సరం తర్వాత పరామర్శ యాత్ర పెట్టడం,
అట్లా మళ్ళీ ఇంకో ఇద్దరిని చంపడం, వీళ్ళే చంపేస్తారు. చంపేసి మళ్ళీ వీళ్ళ కోసం ఇంకొక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మళ్ళీ పరామర్శ యాత్ర, అంటే ఈ శవయాత్ర. సరే ఎక్కడైనా ధర్నా చేయడానికి వెళ్తామా అని అంటే, ఓ మిర్చి యాడ్కి వెళ్ళారు కదా గుంటూరులో, మిరపకాయలు వీళ్ళే దొంగతనం చేసుకెళ్తారు, మిరపకాయ దొంగలు కూడా వీళ్ళే. ఓకే. అంటే ఎక్కడికి ఏ చోట వెళ్ళినా ఒక పద్ధతి లేదు. అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంత్రించాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. ఇప్పుడు ఈవేళ రేపు మరి లోకేష్ గారు వెళ్తున్నా కూడా, మరి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న వ్యక్తి వెళ్తుంటే కూడా ఒక పద్ధతి, ఓ ఇది ఉంటుంది. అంటే ఒక తొక్కిసలాట జరగకుండా, ఇప్పుడు ఎంత ప్రొటెక్షన్ కల్పించినా కూడా నాయకుల్లో కూడా తెలియాలి. సో వాళ్ళని బండ్ల మీద ఎక్కిచ్చేసేసుకొని, నువ్వు సెక్యూరిటీని అంతా పక్కకు నెట్టిచ్చేసి వాళ్ళందరినీ రానివ్వకుండా చేసేసి టైర్ల కింద మనుషుల్ని తొక్కించుకొని వెళ్ళటం ఏంటి? ఏంటి ఇష్టారాజ్యమా? నీకు రూల్స్ వర్తించవా? రేపు పాదయాత్ర అంటే ఇంకెంతమందిని చంపుతాడు? అంటే అప్పుడప్పుడు వచ్చి కొంతమందిని చంపుతున్నాడు, కొంతమంది ఆస్తి నష్టం చేస్తున్నారు. ఇంకా నువ్వు రోజు రోడ్ల మీద తిరిగినావంటే ఇంకెంతమందిని చంపుతావు? వీళ్ళు ఇంకా ఇంకొక రకం కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే, వీళ్ళ మనుషులు వీళ్ళే చంపుకొని కూడా రేపు పొద్దున అది ప్రభుత్వం మీద నెట్టుతారు ఇలాంటి వాళ్ళు. అంటే వీళ్ళకి కావాల్సింది ఓన్లీ శవ రాజకీయాలు, ప్రజల కోసం చేసే యాత్ర కాదు, ఆయన అధికారం కోసం చేస్తున్న యాత్ర. ఇప్పుడు షర్మిల గారు కూడా యాక్టివ్ అయ్యారు. ఆవిడ వెళ్ళి జిల్లాల వారీగా, మండలాల వారీగా కూడా తిరుగుతున్నారు. ఇప్పుడు కాంపిటీషన్ చెల్లెలతో కాంపిటీషన్ స్టార్ట్ అయిందేమో. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండేది అవినీతి. అవినీతితో ఎప్పుడైనా జైలుకి వెళ్తాడో ఏమో తెలియదు. సో వెళితే ఆ ప్లేస్ ని షర్మిల గారు ఆక్యుపై చేస్తారేమో. సో దానికోసం ఈయన నేను ఇంకో అడుగు ముందేస్తాను అనే ఆలోచనే కనపడుతుంది మనకి ఇక్కడ. మేడం 2019 కంటే ముందు కూడా ఆయన పాదయాత్ర చేస్తారు, అది వర్కౌట్ అయింది, ఆయన అధికారంలోకి రావడానికి హెల్ప్ అయిందని అంటారు. అలాగే మనం లోకేష్ గారి విషయంలో కూడా చూస్తాం, ఆయన పాదయాత్ర చేస్తారు, ఎప్పుడు గెలవని మంగళగిరి సీట్ ఆయన గెలిపించి ఇవ్వడం కూడా చూస్తాం. ఇప్పుడు మళ్ళీ ఆయన పాదయాత్ర చేస్తా అంటున్నాడు, అంటే ఇదేమన్నా పాదయాత్ర హెల్ప్ అవుతుందా అధికారంలోకి రావడంలో? మరి లోకేష్ గారి విషయంలో వర్కౌట్ అయింది, అంతకుముందు జగన్ గారి విషయంలో వర్కౌట్ అయింది, మళ్ళీ ఇప్పుడు జగన్ గారు చేస్తే వర్కౌట్ అవుతుందా? జగన్ గారు చేస్తే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వర్కౌట్ అవ్వదు. ప్రజలకు కావాల్సింది సానుభూతియో ఇంకొకటో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వెళ్ళి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు ఏంటో నేను దగ్గరగా చూసి నేను అవి నెరవేరుస్తానని చెప్పి వెళ్ళాడు. సో అది ఎక్కడ ఫిల్ఫిల్ చేయలేకపోయారు. చేయనప్పుడు ప్రజలకు ఇప్పుడు లోకేష్ గారు వెళ్ళారు, లోకేష్ గారు పరామర్శించారు, వెళ్ళిన తర్వాత ప్రతిదీ ఆయన క్షుణ్ణంగా ఆయన ఏదైతే రెడ్ బుక్ అంటున్నారో రెడ్ బుక్ లో ఎవరికి ఏం నష్టాలు జరిగాయి, ఎక్కడ ఏది ప్రాబ్లం ఉందని చూశారు, దాన్ని ఆచరణలోకి పెట్టుకొస్తున్నారు. అంటే మేబీ స్కూల్స్ వెళ్ళటం కానివ్వండి, విలేజ్ స్థాయిలో రోడ్స్, ప్రతిదీ ఆయనకు ఒక అవగాహన వచ్చింది, దాన్ని ఫిల్ఫిల్ చేసుకుంటా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే లోకేష్ గారు ఫస్ట్ టైం పాదయాత్ర చేయటం. సో ఫస్ట్ టైం చేశారు. అది ఇప్పుడు ఆయన అట్లాంటి ఏవైతే ఆ బాధలు చూసారో, ఏదైతే ఆయన కళ్ళతో చూసారో అవన్నీ ఫిల్ఫిల్ చేసుకుంటా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చేసి 5 ఏళ్ళు సీఎం గా ఉన్న తర్వాత ఏమి చెయ్యనప్పుడు నువ్వు పాదయాత్ర చేసినా నమ్మరు. రోడ్డు మీద పడి దొల్లుకుంటా పొలిదన్నాలు పెట్టుకుంటా తిరిగినా నమ్మే పరిస్థితి లేదు. సో ఏదైనా ఒక్కసారి నమ్ముతారు, ప్రతిసారి అయితే నమ్మరు కదా. నమ్మి ఎవరు నిన్ను నమ్మిన మూలాన 5 ఏళ్ళు నీకు అప్పచెప్పిన మూలాన నువ్వు లక్షల కోట్లు గడించావు. అంతేగాని ప్రజలు కొరిగింది ఏంటి? నువ్వు లిక్కర్ స్కాములు చేసినా, అన్ని రకాలు, పోలవరం కట్టకుండా ఆపావు, అమరావతి కట్టకుండా ఆపావు, 3 రాజధానులు డ్రామా ఆడావు, ఆ ఋషికొండ ప్యాలెస్లో నీకు కావాల్సినట్టు ప్యాలెస్లు కట్టుకున్నావు. ఇట్లాంటివన్నీ చేసినప్పుడు అన్నిటి కూడా ప్రజలు ఆలోచిస్తారు. ఏది మీ రాజకీయ నాయకులుగా అందరూ అనుకోవచ్చు, ప్రజలు మర్చిపోతారేమో అని. ఎవ్వరు ఏమీ మరవరు. ఒక్క సెట్ ఆఫ్ ప్రజలు ఉండొచ్చు మేబీ, డబ్బులకి వీళ్ళు ఇచ్చే డబ్బులకో తాయిలాలకో కులము ఏదైనా ఒక సెట్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ గా ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఇలాంటివి ఆలోచిస్తారు. ఎవరికైనా రాష్ట్రం అభివృద్ధి చెందితే వాళ్ళ ఉన్న సర్కిల్, వాళ్ళకున్న సరౌండింగ్స్ లో ప్రాపర్టీస్ వాల్యూ వచ్చి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంది అనుకున్నప్పుడు అట్లాంటి వాటికి ఆశపడతారేమో కానీ, ఇలాంటి వీళ్ళు ఇచ్చే 1000 రూపాయల టికెట్ కు 1000 రూపాయలు ఒక ఓటుకి, ఇట్లాంటి వాటికి ఎవరు ఆశించరు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.